హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. ఈ రోజు వీడియోలో డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్స్ కేజీబీవీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో భాగంగా సెకండ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 in 63? ప్లేస్ వాల్యూస్ అంటే 63లో 3 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్, 6 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 in 63? 6 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. సో 6 tens 60. Option A. Which is an odd number? So odd numbers ante 1, 3, 5, 7, 9. Units place lo ee digits unte aa numbers ni odd numbers antaru. So ikkada kindi ichina options lo 13 lo units place lo 3 undi kabatti 13 anedi odd number. And also 13 anedi 2 tho divisible avadu. Ante 2 tho divide chesinappudu remainder 0 raadu. So 13 is the odd number. 2 తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇక 24 ని 30 ని 36 ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 24, 30, 36 అనేవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఏ డిజిట్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్? హండ్రెడ్స్ ప్లేస్ ప్లేస్ వాల్యూస్ ఏముంటాయి? ఫస్ట్ వన్స్ ప్లేస్, టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్ ఉంటాయి. సో హండ్రెడ్స్ ప్లేస్ లో డిజిట్ ఉన్న ఆప్షన్ ఏది? ఇది 99. ఓన్లీ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ ఉంది. ఇది వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కౌంట్ ద టెన్స్ అండ్ వన్స్ ఇన్ 54. సో 54 లో 4 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్, 5 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. సో 5 tens and 4 ones. ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హ్యాస్ 8 ఇన్ ద టెన్స్ ప్లేస్? టెన్స్ ప్లేస్ లో 8 ఉన్న నెంబర్స్. సో ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది, వన్స్ ప్లేస్ లో 9 ఉంది, టెన్స్ ప్లేస్ లో 8 ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ నెంబర్ హ్యాస్ 0 ఇన్ వన్స్ ప్లేస్? వన్స్ ప్లేస్ లో 0 ఉన్న నెంబర్ ఏది? ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ వన్స్ ప్లేస్ లో 0 ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్? ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8 తో ఎండ్ అయ్యే నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్ అంటారు. 2 తో డివైడ్ చేసినప్పుడు మనకు 0 రిమైండర్ వస్తే ఆ నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో 5 అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. అండ్ ఆల్సో 2 తో డివైడ్ చేసినప్పుడు మనకు 0 అనేది రిమైండర్ గా రాదు. నెక్స్ట్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఆప్షన్ సి లో 20 వన్స్ ప్లేస్ లో 0 ఉంది అంటే ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 2 తో డివైడ్ చేసినప్పుడు 2 tens 20, 0 రిమైండర్ వస్తుంది. నెక్స్ట్, విచ్ నెంబర్ మేక్స్ 9 వెన్ యాడెడ్ టు 5? 5 కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది? 5 + 4 9. సో ఆప్షన్ ఏ. 5 కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది అంటే 9 - 5 చేస్తే 4 వస్తుంది. 5 కి 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 6 and 2? సమ్ అంటే ఎడిషన్. 6 + 2 8. యాడ్ 10 + 0. ఏ నెంబర్ కి 0 యాడ్ చేసినా సేమ్ అదే నెంబర్ వస్తుంది. సో 10 + 0 10. నెక్స్ట్, 9 - 0. ఏ నెంబర్ నుంచి 0ని మైనస్ చేసినా మనకి అదే నెంబర్ వస్తుంది. అదే మనకి ఇంటూ చేసినప్పుడు మాత్రం ఒకవేళ 9 × 0 చేస్తే మాత్రం 0 వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏ నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేసినా సరే 0 ఆన్సర్ వస్తుంది. ఏ నెంబర్ని యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినా అదే నెంబర్ వస్తుంది. అదే మల్టిప్లై చేస్తే మాత్రం 0 ఆన్సర్ వస్తుంది. అదే డివైడ్ చేస్తే 9 డివైడెడ్ బై 0 చేస్తే దాన్ని మనం డిఫైన్ చేయలేము, అన్డిఫైన్డ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 14 and 9? డిఫరెన్స్ అంటే మైనస్. So 14 - 9 6. Which number makes 12 when subtracted from 15? 15 లో నుంచి ఏ నెంబర్ ని తీసేస్తే 12 వస్తుంది. 15 - 12 చేసినా వస్తుంది. 15 - 12 3. సో ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ ఈస్ 5 less than 22? 5 less than 22 అంటే 22 - 5. 22 - 5 17. వాట్ ఈస్ 6 less than 30? 30 - 6 24. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్లేన్ షేప్? మనకు 2 types ఆఫ్ షేప్స్ ఉంటాయి, ఫ్లాట్ షేప్స్, సాలిడ్ షేప్స్. ఫ్లాట్ షేప్స్ ఏమేమి ఉంటాయంటే స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్. ఇవి 2D షేప్స్ అంటే వీటికి ఓన్లీ లెంత్, బ్రెడ్త్, పొడవు, వెడల్పే ఉంటాయి. నెక్స్ట్, సాలిడ్ షేప్. సాలిడ్ షేప్స్ అంటే వీటికి లెంత్, బ్రెడ్త్, హైట్, పొడవు, వెడల్పు, ఎత్తు కూడా ఉంటుంది. ఇవి 3D షేప్స్. అవేంటంటే క్యూబ్, స్పియర్, క్యూబాయిడ్, కోన్ అండ్ సిలిండర్.
ఇలా 3D షేప్స్ ఉంటాయి. సో సర్కిల్ ఈజ్ ద ప్లేన్ షేప్. దిస్ 2D షేప్స్ ఆల్సో కాల్డ్ ప్లేన్ షేప్స్. స్పియర్, క్యూబ్, బాల్ అనేవి 3D షేప్స్, సాలిడ్ షేప్స్ అవుతాయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ 3 కార్నర్స్? కార్నర్స్. సర్కిల్ కి అసలు కార్నర్స్ ఉండవు, నో సైడ్స్ నో కార్నర్స్. స్క్వేర్ కి 4 సైడ్స్ 4 కార్నర్స్. ట్రయాంగిల్ 3 సైడ్స్ 3 కార్నర్స్. రెక్టాంగిల్ 4 sides and 4 corners. So which of the following has 3 corners? 3 sides and 3 corners ఉండేది ట్రయాంగిల్ కి. How many sides does a square have? స్క్వేర్ షేప్ కి 4 sides ఉంటాయి. ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఈజ్ ఎ సాలిడ్ షేప్? అంటే 3D షేప్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సాలిడ్ షేప్స్ క్యూబ్, స్పియర్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్. సో ట్రయాంగిల్ అనేది 2D షేప్ అవుతుంది. సర్కిల్ ఆల్సో 2D షేప్. స్పియర్ ఈజ్ ద 3D షేప్. స్క్వేర్ కూడా 2D షేప్ అవుతుంది. స్పియర్ ఈజ్ ద 3D షేప్. విచ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఈజ్ క్యూబ్ షేప్డ్? క్యూబ్ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవి? ఇక్కడ బాల్ అనేది స్పియర్ షేప్ లో ఉంటుంది. డైస్ ఈజ్ ఇన్ క్యూబ్ షేప్డ్. బుక్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్ షేప్ అండ్ ప్లేట్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్. సో డైస్ అనేది క్యూబ్ షేప్ లో ఉంటుంది. Next, which shape has 6 faces and 8 corners and 12 edges? Cube has 6 faces, 8 corners and 12 edges. Option A is the correct answer. Next, what is the shape of a coin? Coin shape, circle. Next, the shape of a birthday cap is? Birthday cap, cone shape lo ఉంటుంది. Next, which of these shapes rolls easily? ఈజీగా రోల్ అయ్యే షేప్ ఏంటి? రోల్ అవ్వాలి అంటే దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి. సో క్యూబ్ రోల్ అవుతుందో దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఉండదు, సో కాబట్టి రోల్ అవ్వదు. సిలిండర్ కి 2 ఫ్లాట్ సర్ఫేసెస్ టాప్ అండ్ బాటమ్ ఉంటాయి అండ్ ఆల్సో 1 కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. సో దాన్ని రోల్ చేస్తే ఈజీగా రోల్ అవుతుంది కాబట్టి సిలిండర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. ట్రయాంగిల్ షేప్ కి, రెక్టాంగిల్ షేప్ కి, క్యూబ్ కి కర్వ్డ్ సర్ఫేసెస్ ఉండవు కాబట్టి అవి రోల్ అవ్వవు. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ షేప్స్ హ్యాస్ ఓన్లీ 1 ఫేస్? ఇక్కడ క్యూబ్ కి 6 ఫేసెస్ ఉంటాయి. కోన్ కి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. సిలిండర్ కి కూడా ఫ్లాట్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఓన్లీ స్పియర్ కి మాత్రమే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ 1 ఫేస్ ఉంటుంది కాబట్టి స్పియర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ సిలిండర్ హ్యాస్ హౌ మెనీ ఫ్లాట్ ఫేసెస్? సిలిండర్ కి 2 ఫ్లాట్ ఫేసెస్ ఉంటాయి, టాప్ అండ్ బాటమ్. 1 కర్వ్డ్ ఫేస్ ఉంటుంది. సో హౌ మెనీ ఫ్లాట్ ఫేసెస్? ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ లెంత్? లెంత్ ని మెజర్ చేయడానికి ఏ యూనిట్స్ యూజ్ చేస్తాం? కిలోగ్రామ్ అనేది వెయిట్ ని మెజర్ చేయడానికి, లీటర్స్ అనేది లిక్విడ్స్ ని వాటిని మెజర్ చేయడానికి, మీటర్స్ అనేది డిస్టెన్స్ ని, లెంత్ ని మెజర్ చేయడానికి మీటర్ ని యూజ్ చేస్తాం. సో మనం క్లాత్స్ అలాంటివి మెజర్ చేసేటప్పుడు మీటర్స్ లోనే మెజర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ గ్రామ్స్ అనేవి కూడా వెయిట్ ని మెజర్ చేయడానికి, స్మాల్ వెయిట్స్ ని మెజర్ చేయడానికి గ్రామ్స్ యూజ్ చేస్తాం. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్? వెయిట్ ని మెజర్ చేయడానికి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ లో వెయిట్ ని ఎందులో మెజర్ చేస్తారు? వెయిట్స్ ని మనం కిలోగ్రామ్స్ లో, గ్రామ్స్ లో మెజర్ చేస్తాం. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్? వాటర్ ని ఎందులో మెజర్ చేస్తాం మనం? లీటర్స్ లో. నెక్స్ట్ వాట్ ఈజ్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్ కి స్టాండర్డ్ యూనిట్ ఏంటి? సో కిలోగ్రామ్ అనేది వెయిట్ కి, లీటర్స్ అనేది లిక్విడ్స్ కి. నెక్స్ట్ సెకండ్, టైం ని మనం సెకండ్స్ లో, అవర్స్ లో చెప్తూ ఉంటాం. నెక్స్ట్ మీటర్ అనేది లెంత్ ని మెజర్ చేయడానికి యూనిట్. ఏ బస్ కవర్స్ లాంగ్ డిస్టెన్సెస్. సెంటీమీటర్స్ అనేవి చిన్న దూరాలని మెజర్ చేయడానికి సెంటీమీటర్స్ యూజ్ చేస్తాం. మీటర్స్ సెంటీమీటర్స్ కంటే కొంచెం ఎక్కువ మెజర్ చేయడానికి మీటర్స్ ని యూజ్ చేస్తాం. ఇంచెస్ అంటే చిన్నవి, ఇంకా ఇంచులో ఉండేవి, చాలా స్మాల్ మెజర్మెంట్స్ కి ఇంచెస్ యూజ్ చేస్తాం. కిలోమీటర్స్, డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి మాత్రం కిలోమీటర్స్ ని యూజ్ చేస్తాం. సో లాంగ్ డిస్టెన్సెస్ అంటే కిలోమీటర్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ఈవినింగ్ టైం? ఏఎం అంటే 7 AM అంటే మార్నింగ్ 7 AM, 11 PM. నెక్స్ట్ 6 PM అంటే ఈవినింగ్ అన్నట్టు. మనకి మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు AM అంటాము. ఆఫ్టర్నూన్ 12 నుంచి అగైన్ మిడ్ నైట్ 12 వరకు PM అంటారు. సో ఈవినింగ్ టైం అంటే 6 PM. ఇక్కడ 3 AM అంటే ఎర్లీ మార్నింగ్ 3 AM అన్నట్టు. హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ అన్ అవర్? 1 hour 60 minutes. 1 minute 60 seconds. So how many minutes are there in an hour? 1 hour 60 minutes. Option C. Which month has 28 or 29 days?
మనకు 28 29 డేస్ ఎప్పుడు ఉంటాయి? ఫిబ్రవరిలో ఉంటాయి. సో నార్మల్ ఇయర్లో అయితే 28 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో అయితే 29 డేస్ ఉంటాయి. నెక్స్ట్ హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్? నార్మల్ ఇయర్లో అయితే 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. 50 పైస్ ప్లస్ 50 పైస్ అంటే 100 పైస్ అవుతాయి. 100 పైస్ అంటే 1 రూపీ. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10 11 అండ్ సో 99 వరకు ఉంటాయి. సో లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే 99. సో 99 తర్వాత మనకి 3 డిజిట్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. సో స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 3 డిజిట్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 నుంచి స్టార్ట్ అవుతాయి. సో స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 100 అవుతుంది. ఇవి ఎక్కడ వరకు ఉంటాయి? 999 వరకు ఉంటాయి. సో లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999 అవుతుంది, స్మాలెస్ట్ అంటే 100 అవుతుంది. సో 100. లార్జెస్ట్ 2 డిజిట్ అంటే 2 9s వస్తాయి, లార్జెస్ట్ 3 డిజిట్ అంటే 3 9s వస్తాయి, అలాగే లార్జెస్ట్ 4 డిజిట్ అంటే 4 9s అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్మాలెస్ట్ అన్నప్పుడు స్మాలెస్ట్ 3 డిజిట్ అంటే 1 అండ్ 3 - 1 2 zeros వస్తాయి. అదే స్మాలెస్ట్ 4 డిజిట్ అంటే 1 4 - 1 3 zeros వస్తాయి. స్మాలెస్ట్ 5 డిజిట్ అంటే 1 5 - 1 4 zeros వస్తాయి. ఇలా స్మాలెస్ట్ రాసుకోవచ్చు, లార్జెస్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. స్క్వేర్ ఈస్ 2D షేప్, ట్రయాంగిల్ ఆల్సో 2D షేప్. ఇక్కడ బాల్ అనేది వచ్చి స్పియర్ షేప్ లో ఉంటుంది, ఇది 3D షేప్. రెక్టాంగిల్ ఆల్సో 2D షేప్. సో ఆడ్ వన్ అవుట్ అంటే బాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ అన్నాడు కాబట్టి 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి? 999 దగ్గర ఎండ్ అవుతాయి. సో లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999. నెక్స్ట్ ఇన్ 428 వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2? 8 అనేది 1s ప్లేస్ లో ఉంది, 2 ఈజ్ ఇన్ 10s ప్లేస్, 4 ఈజ్ ఇన్ 100s ప్లేస్. సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2? 2 ఈజ్ ఇన్ 10s ప్లేస్, సో 2 10s 20. ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఈజ్ గ్రేటర్? 245 అండ్ 524. ఇవి 3 డిజిట్ నెంబర్సే కాబట్టి ఫస్ట్ డిజిట్ చూసినట్టయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 524 ఈస్ గ్రేటర్. 524 ఈస్ గ్రేటర్ దాన్ 245. సో ఈ సింబల్స్ ఎలా యూజ్ చేయాలంటే ఇది లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఇలా షార్ప్గా ఉన్న వైపు మనం స్మాల్ నెంబర్ రాసుకోవాలి. ఇలా మౌత్ ఓపెన్ చేసినట్టుంది కదా, ఇటువైపు మనం బిగ్ నెంబర్ రాసుకోవాలి. అండ్ ఆల్సో ఇది లెస్ దాన్ అంటే లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్. సో ఇక్కడ చూసినట్టయితే లెస్ దాన్ ఇక్కడ చూడండి, ఇలా గుర్తుంచుకోవచ్చు, లెస్ దాన్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఇక్కడ ఉంటుంది, గ్రేటర్ దాన్. సో ఇలా మీరు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 647? 647లో 7 అనేది 1s ప్లేస్లో ఉంది, 4 అనేది 10s ప్లేస్లో ఉంది, 6 అనేది 100s ప్లేస్లో ఉంది. సో 6 ఈజ్ ఇన్ 100s ప్లేస్, సో 600 600, సో 600. వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ 325? 325 అంటే ఇక్కడ 3 ఈజ్ ఇన్ 100s ప్లేస్, సో 300 ప్లస్ 2 ఈజ్ ఇన్ 10s ప్లేస్, సో 2 10s 20 ప్లస్ 5 ఈజ్ ఇన్ 1s ప్లేస్, సో 5 1s 5. ఎక్స్పాండెడ్ ఫార్మ్ వచ్చేసి 300 ప్లస్ 20 ప్లస్ 5. ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హ్యాస్ 0 ఇన్ ద 10s ప్లేస్? 10s ప్లేస్ లో 0 ఉన్న నెంబర్. సో 0 ఇక్కడ 10s ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ 0 అనేది 10s ప్లేస్ లో ఉంది, ఈ ఆప్షన్ లో కూడా 10s ప్లేస్ లో ఉంది. సో ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఏ రెండు కరెక్ట్ ఆన్సర్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.